హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కవిత ఛానల్. టుడే ఈరోజు నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే బోటీ ఫ్రై ఎలా చేసుకోవాలో మనం ఇంట్లోనే చేస్తున్నాను. బోటీ కోయడం అంటే చాలా పెద్ద పని కదా. అసలు మామూలుగా ఇంట్లోనే మనం హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు. తరిగిన ఉల్లిపాయలు ఒక 3 వేసేసి 1 కేజీ బోటీలో బాగా మిక్స్ చేసేసేయాలి. హాట్ వాటర్లో బాగా కడిగేసుకోవాలి. ట్యాప్కి పెట్టి పైప్స్ అన్నీ అలా క్లీన్ చేసుకున్న దాన్ని బోటీని ఫ్రై చేసుకోవాలి అనమాట. జల్లెడలో వేసుకున్న వాటర్ అంతా కిందకి పడిపోతుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. బోటీని క్లీన్ చేసుకొని నెక్స్ట్ కసూరి మేతి, తరిగిన ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ లీవ్స్ అండ్ కొరియండర్ లీవ్స్ ఒక బౌల్లో తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం పేస్ట్, ఉప్పు, కారము, వెల్లుల్లి, సన్నగా తరిగిన చిల్లీ, కసూరి మేతి, జీలకర్ర, ధనియాలు అన్నీ మనం పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మండి పెట్టేసుకొని బాండీలో లవంగాలు, సాజీరా వేసుకొని దాని తర్వాత బాగా కొంచెం సిమ్లో పెట్టుకొని వేగిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, లీవ్స్ ఇవన్నీ వేసుకోవాలి. బాగా వేసుకోవాలి. బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు దాన్ని కొంచెం లైట్లో సిమ్లో పెట్టి మిక్స్ చేస్తూ ఉండాలి. అడగకుండా అలా మొత్తం వేగిన తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు వేగించాలి. మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, గ్రీన్ చిల్లీ 3 కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అవన్నీ 3 వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. బాండీలో సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, కొంచెం మాడిపోతుంది ఆనియన్స్. దీనికి ఆయిల్ కావాల్సింది ఫస్ట్ 3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి. కేజీ బోటీకి ఎక్కువ ఆయిల్ కూడా వాడడం మంచిది కాదు హెల్త్కి. సో మనం వెజిటబుల్ ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసుకొని బాండీలో 3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని నెక్స్ట్ వాటర్ ఇంకొక లేదా చూసుకోవాలి. మనం బోటీ కలిపి కింద మొత్తం పడిపోతాయి. ఈ కసూరి మేతి వచ్చేసి ఎవరెస్ట్ వారి కంపెనీదండి. ఇది వెజ్ నాన్ వెజ్ ప్రతి దాంట్లో వేసుకోవచ్చు. మనకు 1 టేబుల్ స్పూన్ మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుంది. హెల్త్కి కూడా మంచిది మేతి వాడడం వల్ల. కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. అన్ని చికెన్ మటన్లో కూడా నాన్ వెజ్లో వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఫ్రై చేసి టేస్టీ బాగుంటుంది. డైరెక్ట్గా మంచి కూర వేసుకునే బదులు ఇది డ్రైది వేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా టేస్టీ వస్తుంది. కూడా ఎవరెస్ట్ కంపెనీ వాళ్ళు అన్ని టేస్టీగా ఇస్తున్నారండి. ఎవరెస్ట్ కంపెనీ వాళ్ళు అన్ని సప్లై చేస్తున్నారు. నెక్స్ట్ మనం మూత తీసేసి కడిగిన దాంట్లో బోటీ కర్రీకి బాగా డ్రై అయిపోయింది పూర్తిగా. పసుపు వేసి కొంచెం మరగబెట్టుకొని కూడా క్లీన్ చేసుకొని వాటర్ కొంచెం సార్లు మనం ఫ్రై కదా చేసుకునేది నీట్గా కాదు కాబట్టి మనం నెక్స్ట్ బాండీలో షిఫ్ట్ చేసుకోవాలి. బాగా పైన కింద మొత్తం వేగిన తర్వాత స్పూన్ పెట్టేసి మంచిగా నెక్స్ట్ ఆయిల్ కాబట్టి అనకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. కొంచెం చికెన్ అంటది పైనుంచి నెమ్మదిగా వేసుకొని ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. 5-10 మినిట్స్ బాగా పైకి బాగా ముక్కలు బాగా ఆయిల్ అల్లం వెల్లుల్లి బాగా పట్టే విధంగా వేసుకోవాలి. బాగా దగ్గరలో పెట్టుకొని వేయించుకోవాలి. 2 మినిట్స్ వరకు ఉంచాలి. ఆ వాటర్ అనేది పైకి తేలాలన్నమాట. ఏమైనా వాటర్ ఉంటే పైకి తేలితే ఆయిల్ కూడా మనకి కారం అవన్నీ ఇంకా వేసుకొని చూసారా ఇలా డ్రైగా మాడిపోయిందో బాగా ఫ్రై అయ్యింది. మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు అలా వేగనివ్వాలి. 3 మినిట్స్ మనకి ఉంచుకోగానే అయిపోతుంది. ఎందుకంటే బోటీ కదండి బాగా ఉడకాలన్నమాట. 3 మినిట్స్ అయితే ఏనాడు మళ్ళీ ఇంకొక 25 మినిట్స్ తర్వాత 20 మినిట్స్ అట్లా సిమ్లోనే పెట్టి హై ఫ్లేమ్లో అయితే బాగా తగినంత పసుపు, నెక్స్ట్ మనకు కావాల్సింది కారం, ఉప్పు, చిల్లీ అండ్ సాల్ట్. టర్మరిక్ 1 టేబుల్ స్పూన్ పడుతుంది. నెక్స్ట్ రెడ్ చిల్లీ వచ్చేసి 3 స్పూన్స్ పడుతుందండి.
నెక్స్ట్ మనకు సాల్ట్ వచ్చేసి నిమిషాలు అవ్వగానే తీసి ఫ్రై అయ్యాక కొంచెం కావాలంటే వాటర్ పైకి వేసుకొని ఆయిల్ ఇక పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అయితే తగినంత పసుపు, కావాల్సినంత వేసుకోవచ్చు. తర్వాత క్వాంటిటీ అయితే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకు పట్టే విధంగా పైన కింద పట్టే విధంగా మొత్తం కూడా ముక్కలకు తగినంత బాగా పట్టే విధంగా మనం 2 స్పూన్న్నర కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని ఇంకొక 20 మినిట్స్ కలుపుతూ పెట్టాలి. 20 మినిట్స్ వరకు బాగా వేగనివ్వాలి. బాగా కలుపుకోవాలి. కలిపినప్పుడు అలానే 20 మినిట్స్ స్టవ్ మీద స్లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా తర్వాత నెక్స్ట్ మూత పెట్టి 20 మినిట్స్కి దింపేసుకోవాలి. అప్పుడు ముక్క బాగా ఉడుకుతుంది. పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు అన్నమాట. ముక్క ఉడకకపోతే నీచు వాసన కదండి, తినలేరు. మళ్ళీ అది ఎటు కాకుండా ఉంటుంది, బాగా డ్రై అయిపోతుంది అన్నమాట. బాగా ఇట్లా ముక్కలు పైన కింద కలిపేసుకుంటే ఎంతో రుచికరంగా మారుతుంది. సర్వ్ చేసుకోవడానికి ఎంతో బాగుంటుంది. స్టఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనము ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ లాగా కూడా తింటారు. మన తెలంగాణ వాళ్ళకి ఎక్కువ ఇష్టమైనది బోటీ ఫ్రై అండి. మీకు అందరికీ తెలిసిందే కదా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చూడండి, ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి గరం మసాలా, జీలకర్ర, ధనియాల పౌడర్, కొరియండర్ లీవ్స్ ఇవన్నీ కూడా పైనుంచి చల్లుకోవాలి. 20 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పైన కింద ఒక 5 మినిట్స్లో దింపేసేయచ్చండి. మనకు వేడి వేడి బోటీ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, జీలకర్ర, ధనియా పౌడర్ వేసాను, అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసాను, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరెస్ట్ వాళ్ళదే వాడతానండి నేను, అదే యూజ్ చేశాను. చూడండి ఎంత డ్రై అయిపోయిందో బోటీ కర్రీ. ఎంతో బాగుంది, రుచి చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చూడండి, వేడి వేడి బోటీ కర్రీ రెడీ అయిందండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు కూడా కాస్త ఒక 2 మినిట్స్ అట్లే ఉంచాలి స్టవ్ మీద. ఏదైతే మసాలా ఉందో అది మొత్తం ముక్కలకి పడుతుందన్నమాట. దానికి బాగా మసాలా ఘాటు ఉంటే, నీచుకి ఎంత మసాలా ఉంటే అంత మనకి నీసు వాసన రాదండి నాన్ వెజ్కి. చూడండి, గుమగుమలాడే బోటీ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ టు సర్వ్. చూడండి, పైనుంచి మళ్ళీ ఒకసారి మెంతి కూర కానీ లేదా కొరియండర్ లీవ్స్ వేసుకోవాలి. నేను కొరియండర్ లీవ్స్ వేసుకున్నానండి, సన్నగా తరిగినవి. పైనుంచి సర్వ్ చేసేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అయిపోయింది మన వేడి వేడి బోటీ కర్రీ, తెలంగాణ స్పెషల్. థ్యాంక్ యూ guys watching my channel. Meet you in the next video. Signing off. Bye bye. Please like, share and subscribe.